నమస్తే బాబు. రండి కూర్చోండి. 2 సార్లు మీరు సజెస్ట్ చేసిన క్యాండిడేట్స్ ని మేము సర్పంచ్ పదవికి నామినేట్ చేస్తూ వచ్చాం. కానీ ఈసారి మాత్రం మీరే నామినేషన్ వెయ్యాలి. కానీ ఇప్పుడు తెలుసు బాబు, అందుకే ఓ ఆలోచనతో వచ్చాను. మీరు ఓకే అంటే మాట్లాడతాను. చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి తల్లైనా తండ్రైనా బావైనా మీరే. తెలుసో తెలియకో ఒకరిని ఇష్టపడింది. మీరెంతో ఫీల్ అయ్యి ఉంటారు. అయినా తను ఫీల్ అవ్వకూడదని ఆమె కోరుకున్న అతని దగ్గరికే పంపించారు. కానీ మోసం జరిగింది. తనకి ఈ ప్రపంచంలో ఉన్నది మీరొక్కరే, మీకు ఈ ప్రపంచంలో ఉన్నది తనొక్కతే. మీరు స్వీటీని పెళ్లి చేసుకోవాలి, తనకు ఒక కొత్త లైఫ్ ఇవ్వాలి. కానీ తన మనసులో కూడా ఉండాలి కదా. ఇంత జరగక కూడా క్షమించు బావా అని మీ దగ్గరికి వచ్చిందంటే ఇంకన్నీ మీరే కదండి. ఇష్టం లేకపోతే ఆ రోజు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్పేది కదా. అలా కాకుండా మౌనంగా ఉందంటే తనకిష్టమని అర్థం. ఈ పెళ్లికి తన తల్లిదండ్రులుగా మా ఆవిడ నేను అన్నీ చూసుకుంటాం. ఒప్పుకోండి ప్లీజ్. స్వీటీ, ఐఎమ్ శృతి. ఐ నో అర్జున్ చేసిన తప్పే. తన తప్పు తెలుసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పెళ్ళంటే వీడిని కాదు వాడిని చేసుకుని అని తీసి అనుకుంటున్నావా? మనసు అంటే ఒకసారి హర్ట్ అవ్వు, అప్పుడు తెలుస్తుంది. స్వీటీ, స్వీటీ, స్వీటీ ప్లీజ్. నాకు తెలుసు నా వల్ల పెద్ద తప్పు జరిగింది. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ సారీ ఐ యామ్ అబౌట్ ఇట్. కానీ అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు మీకోసమే వచ్చాను స్వీటీ. స్వీటీ ప్లీజ్. ఎందుకు వచ్చావు నా కోసం? ఎవరు రమ్మన్నారు? నీ పాటికి నువ్వు రావటం, జనాల లైఫ్ తో ఆడుకోవటం. నీ కన్ఫ్యూజన్ తో నా లైఫ్ స్పాయిల్ చేసావు కదా. ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో. లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో. స్వీటీ ప్లీజ్. స్వీటీ వెళ్ళు, వెళ్ళరా బయటికి.